నమస్కారం కుసుమ్ కుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక 10 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ మళ్ళీ ఒక లీడ్ రావడానికి. ఎందుకో ఇంత టైం పట్టింది. యాక్చువల్గా కాంగ్రెసే రావాల్సింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది ఎక్కడో టూ టర్మ్స్లో ఆ నాయకత్వానికి సంబంధించింది ఎక్కడో ఫాల్ట్ అనుకోవచ్చా? ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే 2014లో కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం అది. అప్పుడు మా ఇన్ఛార్జి గారు కేసీఆర్ తన కుటుంబ సమేతంగా వెళ్ళేసి సోనియా గాంధీ గారి ముందు మోకరిల్లినప్పుడు ఆమె మా ఇన్ఛార్జిని వెళ్ళి కలవమంటం జరిగింది. అంటే ఇది అంటే జరిగిపోయిన చరిత్ర అయినా కానీ అవసరం కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఓకే. ఆయన వెళ్ళేసేసి ఆయనతో పాటు కేటీఆర్ అండ్ వినోద్ రావు, కేసీఆర్ ముగ్గురు కలిసి వెళ్తూ అంటే నేను విన్నది టీఆర్ఎస్ సోర్సెస్ నుంచి కొన్ని విన్నాము, కొన్ని మా హైకమాండ్ మా దగ్గర నుంచి కూడా సమాచారం ఏంటంటే దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి మీటింగ్ ఉంటుంది, సోనియా గాంధీ గారు కలవమన్నారు ఆయనని. చాలా పెద్ద మీటింగ్ ఉంటుంది, మీరు లోపలికి రండి, మిమ్మల్ని నేను ఇంట్రొడ్యూస్ చేసేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడే బహుశా నేను లంచ్ కూడా ఇక్కడే చేసి అంత షీట్ షేరింగు ఏ సీట్ ఏంటి అంత పెద్ద చర్చలు ఉంటాయి అని ఆ యొక్క దృక్పథంతో తీసుకుని వెళ్ళాడు. దిగ్విజయ్ సింగ్ గారు ఏమో సరే మా నాయకుల్ని కలిసి చెప్తానని ఆయన పెద్దగా స్పందించలేదు. స్పందించకపోవడంతో 5 నిమిషాలు సరే అతను లోపల ఉన్నాడు కదా అని వీళ్ళు బయటకు వచ్చి కారులో కూర్చున్నారంట. ఈడే కూర్చొని 5 నిమిషాలు మాట్లాడుకుంటూ కారులో కూర్చున్నారు. ఈలోపు కేసీఆర్ ఫోన్ చేసి ఆడున్నారు, రండి వెళ్ళిపోదాం అని చెప్పేసి రావటం. ఆయన మా యొక్క కాంగ్రెస్ నాయకులకి, అప్పుడున్న నాయకులకి, పెద్ద నాయకులు 5-6 మందికి దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేసి తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, మనమే అధికారంలోకి వస్తాము, అతనితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అడిగింది సోనియా గాంధీ గారిని, మేడం నా పార్టీలో మర్జీ చేస్తాను, నాకు ముఖ్యమంత్రికి అవకాశం కల్పించండి అని చెప్పేసి తను అడిగింది. నా కోరిక ముఖ్యమంత్రి కావాలని, నేను మర్జీ చేస్తాను, ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి అభ్యర్థన పెట్టడం జరిగింది, అర్జీ పెట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత ఈ పరిణామాల వల్ల మా నాయకులందరూ అవసరం లేదు అని అనటం, ఇంకా డిలే కావడంతో అతను కూడా తను ఏదైతే మాట ఇచ్చాడో మాటను మోసం చేసి మర్జీ చేస్తాను కానీ అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో కంప్లీట్గా రూట్అవుట్ అవుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు మాట నిలబెట్టుకునే మనిషి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను మాట తప్పాడు. దీంట్లో మా వాళ్ళ తప్పిదాలు కూడా కొన్ని, అంటే అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనేది కూడా అది ఉంటారు. అది అయిపోయింది. అప్పుడు ఇక మీదంతా చరిత్ర అందరికీ తెలుసు. 2018లో రకంగా మేము కాంగ్రెస్ పార్టీ అతని యొక్క చేసిన ఏమీ చేయకుండా, సెక్రటరియట్ కూడా రాకుండా అహంకార దూరంతో వేరే పార్టీలని చీల్చి ఆ పార్టీలని మర్జీ చేసుకుంటూ నిరంకుశ దూరంతో నడుస్తున్నాడు అనే దాని మీద ఆ రోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. కానీ టీడీపీ కాంగ్రెస్ పొత్తుని ఓ రకంగా ప్రజలు హర్షిస్తున్న కేసీఆర్ రెండోసారి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు మేము 93 సీట్లలో మేము పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీ పార్టీ 13 సీట్లలోనే పోటీ చేసింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు పెత్తనం ఉంటుంది, ఇక్కడ అమరావతి గులాంగిరి చేస్తారు, ఈ నాయకులు వెళ్ళి అమరావతి క్యూ కడతారు అని కొన్ని చేయటము, మా జాతీయ స్థాయిలో అగ్రనాయకుల్లో ఒకళ్ళైన అశోక్ గెహ్లాట్ గారు ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవటం, ఇవన్నీ చూసుకుంటే కేసీఆర్ రెండోసారి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి అతనికి అవకాశం కలిగింది. మళ్ళీ అక్కడైనా అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రచారంలో వచ్చేసి ఈ హైటెక్ సిటీ ఇదంతా నేనే రూపకల్పన చేశాను, ఈ ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ డెవలప్మెంట్కి నేనే ఆ రోజు చేసిన పునాదులే కారణమని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. దాన్ని ఇతను చూసేసి గోల్కొండ ఇతనే కట్టాడంట, చార్మినార్ ఇతనే కట్టాడంట అని సర్కాస్టిక్గా మాట్లాడి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాడు. అంటే చంద్రబాబు నాయుడికి ఆయనకున్న పర్సనాలిటీ, ఆయనకున్న స్టేచర్కి మీరు గమనించండి. 18 ఎలక్షన్స్లో పేపర్లు చూసుకుంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుయే మొదటి పేజీలో వార్తలు రావటం జరిగినాయి. అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా వేరే నాయకులు లోపల పేజీల్లోకి పరిమితమైనవి. ఆ పేపర్లు చూసే వాళ్ళకి పోటీ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ కేసీఆర్ మధ్యలో ఉన్నది అనేది క్రియేట్ అయింది. దాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు, రెండోసారి కూడా గెలిచాడు.
ఏ రోజైతే అతను అహంకారంతో ఇంకా అహంకారం నిరంకుశ పొగడుతూ అతను తప్పించి అతని కొడుకు, అతని కూతురు, అతని మేనలుడు, అతని తోడలుడి కొడుకు, ఈ ఐదుగురు తప్పించి వాళ్ళే మొత్తం కనిపించేది, మీడియాలో కనిపించేది వాళ్ళే. ఆ సంతోష్ అని అతను హరిత విప్లవాన్ని గ్రీన్ ఛాలెంజ్లని పెట్టేసేసి మొక్కలు నాటితే అది పెద్ద పబ్లిసిటీ. అందరూ అతని చుట్టూ వందిమాగులాగా అతని పట్టము, ఇవన్నీ చూసి ప్రజలు తిరస్కరించారు అతన్ని. అది ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని 2 సార్లు అధికారంలోకి రావడానికి కారణమయ్యాడో, తెలంగాణ ఉద్యమాన్ని అతను పార్టీ నిలబెట్టుకోవడానికి కారణమయ్యాడో, ఆ తెలంగాణ అనే పదమే తీసేసి భారతం అనే పదం పెట్టుకోవటం వల్ల కూడా తెలంగాణ ప్రజలకి అతను దూరం అయిపోయాడు, డిస్కనెక్ట్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ రావటం జరిగింది. సోనియమ్మకి మనం కృతజ్ఞతలమై ఉండాలి, ఆమెకి సోనియా గాంధీ గారికి మనము యొక్క కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఉంది ఎప్పటి నుంచో. దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన చురుకుదనం, ఆయన యొక్క డైనమిజం, మిగతా నాయకులందరూ కూడా సమిష్టి కృషి, ఇవన్నీ కారణాలతో మనమేమో అధికారంలో రావడం జరిగింది. మీరు లోక్సభ సీటు ఆశించారు, అయితే గెలిచింది అక్కడ కూడా. కాకపోతే ఏంటంటే మీకు రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే నేను మొదటి నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్లో ఆసక్తి ఉన్నాను కాదు. ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 95-96లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న టైంలో ప్రజెంట్ ఉన్న ఒక మంత్రి నాకు అటాచ్డ్ సెక్రటరీగా ఉండేవాడు. అంటే ఒక ప్రధాన కార్యదర్శి కింద ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి అంటే ఒక టీం అంటూ ఉంటుంది. రైట్. అట్లా అతను డైరెక్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు నిలబడటము, 99, 2004, 2009, 2014 ఇట్లా గెలవటము చేసుకోవటము, 4-5 సార్లు గెలిచేసి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు సీనియారిటీ నాకు ఉంది పార్టీలో. అవును. కానీ ప్రత్యక్ష ఎలక్షన్స్లో నేను ఎప్పుడు పాల్గొనకపోవటం వల్ల నేను ఆశించినంత నాకు ఎదుగుదల నాకు కనిపించట్లేదు. నాకేమో ఆర్గనైజేషన్లో ఉండటమే ఇష్టం. పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో పనిచేయటము నాకు అనుభవం ఉంది. నాకు విద్యార్థి కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్వి నుంచి జాతీయ స్థాయిలో పనిచేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాను. ఇవన్నిటి మీద మొదటిసారి నేను ఖమ్మం సీటు ఆశించడం జరిగింది. ఎందుకంటే ఖమ్మం సీట్ అనేది అది మా సామాజిక వర్గం బలంగా ఉంది అక్కడ. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 23 జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో అయితే కమ్మవారి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ పెత్తనం అనేది కూడా అనొచ్చు లేదో కానీ ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల కంటే కూడా కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాంట్లో పాటు కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ఉంటారు. టీడీపీ ఇక్కడ లేని టైంలో కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. టీడీపీలో ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. సరే, ఇప్పుడు రఘురామరెడ్డి గారు కూడా గెలిచారు. నేనైతే ఇంకా మెజారిటీ బాగా పెరిగి ఉండేది కాంగ్రెస్ పార్టీకి. నాట్ ఓన్లీ ఇన్ ఖమ్మం, ఈ గ్రేట్ హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేది నాకు సీట్ ఇచ్చుంటే. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు జరిగిన హామీలలో భాగంగా హైకమాండ్ హామీలు ఇవ్వటము, దాంట్లో భాగంగా ఇవ్వటం జరిగింది. ఎవరిచ్చినా నేను చెప్పాను అక్కడ, నేను ఆశిస్తున్నాను నాకున్న సీనియారిటీకి నాకు సీట్ రావాలి. నాకంటే సీనియర్సు ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి, పీసీసీ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ చేసిన వాళ్ళు నేను ఒక్కడనే ఏది ఆశించకుండా ఏది పొందకుండా ఉన్నది. ఓకే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫస్ట్, తర్వాత భట్టి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్స్. మా తర్వాత 5 వర్కింగ్ ప్రెసిడెంట్స్, అజారుద్దీను, గీతారెడ్డి గారు, జగ్గారెడ్డి, అంజన్ కుమార్, మహేష్ గౌడ్. అంటే బట్టి ఉత్తమ్ అకామిడేట్ అయిపోయారు, రేవంత్ రెడ్డి గారు అకామిడేట్ అయిపోయారు, పొన్నం ప్రభాకర్ అయిపోయాడు. మా తర్వాత వచ్చిన వాళ్ళకి 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. వాళ్ళు 3 ఓడిపోయారు అనుకోండి. గీతారెడ్డి గారు రిటైర్డ్ అయిపోయారు, మహేష్కి ఎమ్మెల్సీ ఇచ్చేశారు. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి చూస్తే గ్లేరింగ్గా ఏది ఆశించకుండా, ప్రభుత్వ పదవులు ఏది ఆశించకుండా పనిచేస్తుంది నేను ఒక్కడనే. నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ సెకండ్ టర్మ్ వద్దనుకున్నాను. జాతీయ స్థాయిలో నాకు ఇంట్రెస్ట్ రాష్ట్ర స్థాయి కంటే దేశ రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కావటంలో నన్ను గుజరాత్, కర్ణాటక ఇన్ఛార్జీలుగా అటు ఇటు పంపడం జరిగింది. నాకు మొన్న రాలేదనేది ఒక సెకండ్ కూడా నేను బాధపడింది కానీ ఆలోచించింది కానీ లేదు. మనకి పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయటమే నాకు ఇష్టం. పార్టీ ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. గత ఎన్నికల్లో మీరు చూసుకున్నట్టయితే చివరి నిమిషంలో మొత్తం టోటల్ అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ప్రతి సర్వే కూడా టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ కన్ఫామ్డ్గా గెలుస్తుందని ప్రతి సర్వేలు ఇచ్చినప్పటికి కూడా లాస్ట్ టర్మ్ అంటే ఒక 6 months తర్వాత చేంజింగ్ మారిపోయింది. అటు ఏపీ ఎలక్షన్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అంతే మారిపోయిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది బాబు గారు జైలుకి వెళ్ళటం కావచ్చు, దాని తర్వాత ఇక్కడ ఓటర్స్ మొత్తానికి ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించింది ఒక రకంగా టీడీపీ ఓటర్స్ కూడా ప్రభావితం చేసినట్టే కదా. ఎస్, తప్పకుండా ప్రభావితం చేసినట్టే. టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ ఓటర్లు కావచ్చు,
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, తప్పకుండా దాని ప్రభావం పడింది. కేటీఆర్ యొక్క అహంకారం ఇది మొన్న జూన్ 2 వరకు కూడా హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని. ఇక్కడ నిరసన తెలిపే హక్కు అనేది ఎవరికైనా ఉంది. ఆంధ్ర వాళ్ళకి లేదు, ఇంకెవరికో ఉంది అనేది లేదు. అక్కడ శాంతియుత నిరసన తెలుపుతుంటే కూడా దాన్ని వ్యతిరేకించి ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రంలో ఎందుకు మీకు అని అతను అహంకారపూరితంగా మాట్లాడిన మాటలు, వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి అని చెప్పి అన్న మాటలు వాళ్ళకి చాలా నష్టం జరిగింది. మాకు చాలా దాని ప్రభావం మాకు అనుకూలంగా మారింది అనేది నేను అనుకుంటాను. కొందరు మీరు కూడా అడగచ్చు, అట్లా అన్నప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీట్ కూడా గెలవలేదు కదా అని. మీ ప్రశ్నకి నేనే ప్రశ్న వేసేసి నేనే దానికి సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో మాకు 21 నాడు జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాకు 26% ఓటు శాతం మాది. అటువంటిది మొన్న మాకు 28% వచ్చింది జిహెచ్ఎంసీలో. సరే, మేము సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ 22% ఓటు శాతం పెరిగింది మాకు. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవటం, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కావచ్చు, టీడీపీ సింపథైజర్స్ కూడా మాకు ఓట్లు వేయటం వల్ల కూడా మేము అంత ఓటు శాతం పెంచుకోవడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్స్లో 2వ స్థానం వచ్చింది కూడా, 1-2 సీట్ల కంటే 2వ స్థానం కూడా రాలేదు మేము. అన్ని 24 సీట్లు 3-4 అంబర్పేట లాంటి దాంట్లో అయితే ఒక సీనియర్ నాయకుడు నిలబడితే 5వ స్థానానికి వచ్చింది. డిపాజిట్ జప్తు అయిపోయింది 2014 ఎలక్షన్స్లో. అటువంటి దగ్గర నుంచి 28% వచ్చింది. రేపు ముందు దాంట్లో మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీఆర్ హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా మేము గణనీయంగా పెరుగుతాం. ఇంకా పెరిగే దానికి ప్రణాళికలు కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మీకు చైల్డ్హుడ్ నుంచా ఫ్రెండ్షిప్ మీద? అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరము క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. ఓకే. ఇద్దరం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్. అంటే చెప్పాలంటే క్లాస్మేటు, బెంచ్ మేటు, ఫ్రెండు, కొలీగు అండ్ నైబర్. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇల్లు నా ఇంటి వెనకే, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుంది కూడా నా ఇంటి వెనకనే. రైట్. రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసు నా ఇంటి ఎదురే. అట్లా మా ఇద్దరికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంచి మిత్రుడు నాకు. ఓకే. ఇప్పుడు మీకు అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్లస్ అక్కడ కూడా మీరు అనుకున్న గవర్నమెంటే? అక్కడ మేము అనుకున్న గవర్నమెంట్ కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేము అనుకున్న గవర్నమెంట్ అయ్యేది. ఓకే. ఓకే. అంటే లోపల అంటే లోపల అనేది నేను కాంగ్రెస్ నాయకుడిని. ఫీలింగ్. నేను కాంగ్రెస్ నాయకుడిని. అవునవును. కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది అనేది కోరుకునేవాడిని. కానీ నా మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కూడా మనసులో కోరిక ఉన్నవాడిని. ఓకే. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల అక్కడ అభివృద్ధి చెందుతుంది అనేది నమ్ముతున్నా కాబట్టి మేము రానప్పుడు అభివృద్ధి చేసే నాయకుడు రావడం అనేది కూడా మంచిదే అని చెప్పేసి నేను భావిస్తాను. సో ఇక్కడ మేజర్గా అంటే పొలిటికల్లో పక్కన పెడితే మీరు మీ సామాజిక వర్గాన్ని ఏదైతే ఉందో రకరకాల అసోసియేషన్స్ బిల్డ్ అయి ఉన్నాయి, కానీ ఒక స్ట్రాంగ్ అదిగో అక్కడ కూడా మీరు తీసుకున్న టైటిల్ కేజీఎఫ్ సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్. ఇది కన్నడ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది, 2 చాప్టర్స్. సో ఇది తీసుకోవడానికి అసలు ఆ పేరు అది తీసుకొని మొత్తం ఎంటైర్ గ్లోబల్లో ఉన్న మొత్తం అందరికి అమ్మ వాళ్ళని ఒక చోట చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అంటే ప్రపంచం ఒక గ్రామం కింద మారిపోయింది. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ప్లస్ మా కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సామాజిక వర్గం. మనం చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఓన్లీ కమ్మ సామాజిక వర్గమే ఇంత వ్యాపించింది. ఎన్ని దేశాల్లో ఉండి, ఆ దేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉండి, ఆ దేశాల్లో ఆ దేశ ప్రభుత్వాల నుంచి కూడా గౌరవ పురస్కారాలు పొందిన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. ఇటువంటి టైంలో కమ్మ సామాజిక వర్గానికి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరము. ముఖ్యంగా మొన్నటి వరకు పక్క రాష్ట్రంలో, ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పక్క రాష్ట్రంలోనేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మా వారి మీద, ఇక్కడ పరోక్ష దాడులు జరిగినాయి. అంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని చెప్పేసి ఇంటి పేర్లతో తిట్టడం జరిగింది కేసీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని. తర్వాత కమ్మ సామాజిక వర్గం ప్రభావశీలమైన సామాజిక వర్గం, వాళ్ళ ఓట్లే కాకుండా ఇంకొక 10 మందిని ప్రభావితం చేసి ఓట్లు వేయగలరు అనేది తెలుసుకొని మళ్ళీ మా వాళ్ళని దగ్గర తీయటానికి లేకపోతే మంచిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. మా వాళ్ళు కూడా కొంతవరకు అతనికి అనుకూలంగానే ఓట్లు వేయటం జరిగింది. ఈ టైంలో ప్రపంచ వేదిక ఒకటి అవసరము. ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అక్కడున్న నాయకుడు కావచ్చు, ఇక్కడున్న ఈ కేసీఆర్ వీళ్ళు కూడా కావచ్చు, కమ్మ సామాజిక వర్గం మీద వేరే సామాజిక వర్గాలకి ఒక ద్వేషాన్ని, ఈర్ష్యని కలిగేటట్టుగా పెంచాడు. అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఏదో ఎక్స్ట్రాక్షనిస్టులుగా
ఎవరిదో లాక్కొని ఏదో చేస్తున్నారు అనేది ఒక రకంగా మా మీద ద్వేషాన్ని పెంచడానికి కారణమయ్యారు. ఈ యొక్క వేదిక అవసరం ఎందుకంటే సమాజానికి కమ్మ సామాజిక వర్గం యొక్క పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు ఏమి చేశారు అనేది చెప్తూ, కమ్మ సామాజిక వర్గంలో కూడా చాలా దిగువ తరగతిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరూ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే ఉండరు. కనిపించేది బయట క్రీమ్ కనిపిస్తుందే కానీ వాళ్ళకి ఏం చేయాలి, మానవ సేవే మాధవ సేవే అనే ఒక సంకల్పంతో, అనే ఒక లక్ష్యంతో మా వాళ్ళకి మేము చేసుకుంటే కూడా సమాజానికి చేసినట్టుగానే నేను భావిస్తూ, దాంట్లో అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి కొన్ని రంగాల్లో కమ్మ సామాజిక వర్గం కొన్ని రంగాల్లో వెనుకబడుతూ వస్తుంది. తెలంగాణలో చూసుకుంటే రాజకీయంగా చాలా వెనుకబడుతూ ఉన్నాం. మాలో 10వ వంతు పర్సంటేజ్ ఓట్ షేర్ లేని వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళ ప్రాతినిధ్యం 11.5% ఉంటే దాదాపు 6% ఓట్ షేర్ ఉన్న కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రాతినిధ్యం 2.2%. అంటే రాజకీయంగా, వ్యాపారంగా, అన్ని రంగాల్లో ఒకప్పుడు సినీ ఫీల్డ్ టోటల్లీ కమ్మ సామాజిక వర్గమే శాసించి ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా తగ్గుతూ ఉంది. అంటే మళ్ళీ పునర్వైభవం అనేది అనకపోయినా కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో మళ్ళీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఒక ప్రపంచ వేదిక కింద, ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ కింద కమ్మ సంఘాలు అనేది చాలా సేవా కార్యక్రమాలు, కమ్మ సంఘాలు ఏర్పాటు చేసుకొని చాలామంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గానికి. వారందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి, ఒక గొడుగు కింద తీసుకొచ్చేసి ప్రపంచ స్థాయి ఒక వేదిక చేసుకొని, దీంట్లో కూడా మేము జూలై 20, 21 నాడు 2 రోజులు మొట్టమొదటి ప్రపంచ కమ్మ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆహ్వానం మేరకే దాదాపు 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం యొక్క సంఖ్య, ప్రపంచంలో కమ్మ సామాజిక వర్గం యొక్క సంఖ్య 2 crores పైన. అంటే భారతదేశ జనాభాలో 1.5% కమ్మ సామాజిక వర్గం ఉంది. తెలంగాణలో దాదాపు 25 లక్షలు ఉన్నాము, ఆంధ్రలో 40 లక్షల దాకా ఉంటాము, కర్ణాటకలో 40 లక్షలు ఉంటాము, తమిళనాడులో దాదాపు 70 లక్షల మంది ఉంటారు. అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి కూడా తమిళనాడు ఇంకా ఎక్కువ. కోయంబత్తూరు కావచ్చు, మరుదురై, విరుదునగరు, తేని, వివిధ దీంట్లో అక్కడ కమ్మవారి నాయుళ్ళు అంటారు. అక్కడ కోస్తా జిల్లాలో చౌదరి అంటారు, కొన్ని చోట్ల కమ్మ అంటారు, రకరకాల పేర్లతో. రాయలసీమలో నాయుడు, కమ్మ నాయుడు అంటారు, నాయుడుస్ అంటారు. అట్లా మా వాళ్ళందరినీ తీసుకొచ్చేసి కొన్ని ఆ 2 రోజుల యొక్క మేధోమదన సదస్సుల్లో ఇంకా ఏం చేయాలి, మన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఏం చేయాలి, మన వారితో పాటు సమాజానికి మనం ఇంకేం చేయాలి. ముఖ్యంగా గోదావరి జిల్లా ప్రజలుకి నేను చాలా వాళ్ళంటే నాకు గౌరవ భావం. ఎందుకంటే ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని గుర్తుంచుకునే వాళ్ళు గోదావరి జిల్లా ప్రజలు. సర్ ఆర్థర్ కాటన్ ఒక బ్రిటిషర్ అయినా కానీ ధవళేశ్వరం ఆనకట్టు కట్టడానికి ఆయన కారణమయ్యాడు అనే దాని మీద ప్రతి ఒక్క గ్రామాన కూడా సర్ ఆర్థర్ కాటన్ యొక్క విగ్రహాలు నెలకొల్పి ఆయన జన్మదినాలు ఘనంగా జరుపుకుంటుంటారు. ఆయనకంటే కూడా గొప్ప మేలు చేసిన మా సమాజ వర్గం చెందిన ముత్యాల రాజా గారిది ఎవరికి అందరూ మర్చిపోయారు, ఎవరికి తెలియట్లేదు దాని గురించి. ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నాగార్జున సాగర్ డ్యాము కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, ఈడ మంచి నందికొండల మధ్యలో చాలా ప్రకృతికి అనుకూలంగా ఉన్న దగ్గర ఒక డ్యామ్ కడితే ఎంతో నీళ్ళని ఆపేసేసి దాదాపు 6-7 జిల్లాలకి ఇది సాగునీరు, తాగునీరు, విద్యుత్ కూడా ఉత్పత్తి చేయవచ్చు, బహుళార్థ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ రోజు ప్రపోజల్ పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి డబ్బులు లేవని చెప్పేసి నీలం సంజయరెడ్డి గారు అనటం జరిగింది. అప్పుడు ఆయన ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారు, ముత్యాల సంస్థానానికి జమీందారు, ఆయన తన 5,000 ఎకరాలు పొలాన్ని దానం చేసి 52 లక్షల రూపాయలు తన వ్యక్తిగత డబ్బుని ఇచ్చేసేసి ఎన్జి రంగా గారిని, కొత్త రఘురామయ్య గారు లాంటి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ద్వారా నెహ్రూ గారిని తీసుకొచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి కారణమయ్యాడు. ఈరోజు ఖమ్మం, నల్గొండ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి, పార్ట్ ఆఫ్ వరంగల్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ జిల్లాలు ఇంత సస్యశ్యామలం కావడానికి కారణం నాగార్జున సాగర్ డ్యామ్. కాబట్టి సమాజానికి ఇదిగో కమ్మవారి వల్ల జరిగిన మేలు ఇది అని చెప్పినప్పుడు మా మీద నిష్కారణంగా ద్వేషాలు, ఈర్ష్యలు పెంచుకుంటున్న ఆ యొక్క సెక్షన్స్కి ఇదిగో వీళ్ళు అంటే మా మీద గౌరవ భావాలు పెరగడానికి కూడా మా యొక్క సదస్సుని మేము ఉపయోగించుకుంటున్నాం. మేమేం చేశామని ఇప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని 100 చెరువులు, 1000 చెరువులు దవ్విచ్చేశాడు. ఇదంతా కమ్మ సామాజిక వర్గం కోసం కాదు కదా, అందరి కోసం. ఓకే, మా విద్యాలయాలు స్థాపించాము, ఎంతో సేవ చేస్తున్నాం. ఇదన్నీ చేసుకుంటే మా దాంట్లో మాకు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, మానవ సేవ మా వాళ్ళకి మేము చేసుకుంటే సమాజానికి చేసినట్టుగానే భావిస్తూ మా వారితో పాటు సమాజానికి కూడా మేలు చేయాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు రకరకాల అసోసియేషన్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయి కదా,
ఇవన్నీ ఒక ఒక గొడుగు కిందకు వస్తాయి అప్పుడు అంతేనా? ఎస్ అంతే. మేమందరినీ కూడా ఇప్పుడు మేము 1200 మందిని ఆహ్వానం మేరకు పిలుస్తున్నాం. ఉమ్. దాంట్లో ఒక 150 మంది కర్ణాటక నుంచి, ఒక 200 మంది తమిళనాడు నుంచి, ఒక 150 to 200 ఆంధ్ర నుంచి, ఒక 250 నుంచి 300 తెలంగాణ హైదరాబాద్ నుంచి, ఒక 500 మంది ఇంటర్నేషనల్గా వివిధ దేశాల నుంచి, ఓకే ఓకే. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీసు, సింగపూరు, కెన్యా, ఇట్లా వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల నుంచి ఆహ్వానం మేరకు పిలుస్తున్నాం. ఓకే. చాలా మంచి కార్యక్రమాలు ఇది చేస్తున్నాం. ఆసక్తి కూడా ఇటువంటి వేదిక అవసరమని ప్రతి ఒక్క కమ్మ మేము మా యొక్క బ్రోచరు ఇటువంటి సమాచారం అందినాక కొన్ని వందల వేల కాల్స్ మాకు చాలా మంచి పని చేస్తున్నారండి, ఇటువంటి ప్రపంచ వేదిక మనకు అవసరం అనేది. ఇప్పుడు మా వాళ్ళు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చారు, పట్టణాల నుంచి దేశాలు ఎల్లలు దాటిపోయారు. ఎక్కడ పోయినా కానీ ప్రభావితంగానే ఒక స్పెషల్ గుర్తింపుతోటే ఉన్న సామాజిక వర్గం అందరినీ ఎగతాటి చేసేసుకొని దానికి మేము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నాం మా యొక్క సమావేశాలకి. నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చినట్టయితే బీఆర్ఎస్ కోలుకునే అవకాశం ఉంటుందా నెక్స్ట్ 5 years తర్వాత? ఇంకా అది అంటే కేసీఆర్ అనే వ్యక్తి మేధావి కావచ్చేమో కానీ అతను శారీరకంగా వెరీ లేజీ. నేను అతను చూసింది దూరం నుంచి, దగ్గర నుంచి నాకు ఎప్పుడు తెలీదు. అతను మా జిల్లా వాసే, మెదక్ జిల్లాలో సిద్దిపేట. అతను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్కి వచ్చేసేస్తే అర్ధరాత్రి దాకా తన కార్యక్రమాలు తను చేసుకుంటూ 2ంటికి లేసేవాడు మధ్యాహ్నం పూట. అధికారులు అందరూ 10ంటికి వచ్చేసేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. తను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా సెక్రటరియట్లో కూడా అదే పరిస్థితి. అంటే అతను చాలా లేజీ ఫెలో. అతను 2001 నుంచి పార్టీని నేను రోజులు నడిపించాను, కాపాడాను అంటాం అనేది తెలంగాణ ఉద్యమ భాగంగా అతను చేయకపోయినా కానీ ఎవరికి వాళ్ళు ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో అగ్ర భాగాన్ని ఇతను నిలబడటం వల్ల ఇతనికి ఆ యొక్క ఫలాలు దక్కినాయే. కానీ అతను శ్రమ చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి అతని యొక్క ఫిజికల్ లేజినెస్ అనేది నేను అతనికి అనుకూలంగా ఉంటుందని అనుకోను. ఇక కేటీఆర్ తన యాటిట్యూడ్ కూడా మీకు తెలుసు. ఆ పార్టీ నేను అనుకోవటం సస్టైన్ కాదేమో అనేది అనుకుంటున్నాను నేను. అంటే 1 by 1 కేసులు కంటిన్యూ అయ్యి రేపు పొద్దున ఒక్కొక్క దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ వచ్చారు, మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు అంటూ ఉండవు అని. ఆయన ఏది చెప్తాడో చెప్పిందే జరుగుతుంది. కక్ష సాధింపు చర్యలు అనేది చేసే మనిషి కాదు. చట్టం దాని పని తాను చేసుకుపోతుందని అంటుంటారు జనరల్గా. ఒకవేళ చట్టంలో నిజంగా వీళ్ళు తప్పులు చేసి ఉండి, ఇప్పుడు మేము నరసింహారెడ్డి గారి కమిషన్ వేసాం విద్యుత్ అక్రమాల మీద, విద్యుత్ కొనుగోలు మీద జరిగిన లావాదేవీల మీద. అంటే నువ్వు వెళ్ళి నీ ప్రజెంటేషన్ చెయ్యి అదే ఒక కమిషన్ మీద ముందు. కానీ కమిషన్ వేయటమే తప్పు అని చెప్పి ఆ కమిషన్ వేయడానికే వెళ్ళి కోర్టుకు వెళ్తున్నాడంటే ఎందుకు భయపడుతున్నాడు? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఏం చేయనప్పుడు వెళ్ళి నీ వాదన నువ్వు వినిపించు. నువ్వు మేధావి కదా, నీ వాదన వినిపించేసి కమిషన్ నుంచే క్లీన్ చిట్ తెచ్చుకో. అతను యాటిట్యూడే అతను యొక్క అహంకారం. ఇప్పుడు ఎమ్మెల్యేలను కలిస్తే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈరోజు చూశాను పేపర్లో కొందరు ఎమ్మెల్యేలు మా వాళ్ళతో మాట్లాడుతూ కూడా అంటున్నాను. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది నా పత్రికా సమావేశంలో. మీరు వల్ల ఇప్పుడు మాకు గౌరవిస్తున్నాడు, మేము వెళ్తే లేచి నిలబడి కనీసం రిసీవ్ చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, మనుషులాగా చూస్తున్నాడు. అంతకుముందు అతన్ని ప్రగతి భవన్ గేటు కూడా దాటనిచ్చేవాడు కాదు మమ్మల్ని అని. చాలామంది మంత్రులను కూడా లోపలికి వచ్చిన వాళ్ళని కూడా తిరిగి పంపడం జరిగింది. ఓకే. అతని యొక్క తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇక ఏ ప్రజలైనా సరే ఇటువంటి అహంకారపూరిత నేతల్ని ఎక్కువ రోజులు ఆదరించడం జరగదు. ఓకే. నాట్ ఓన్లీ పవర్ కాదు సార్, ఇవి అండి కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి కదా, 1 by 1 బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులు ఆ రోజు అతనే పెద్ద నీటిపారుదల నిష్ణాతుడులాగా, మిషన్ భగీరథ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కంటే గొప్పవాళ్ళలాగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసేసి ఆల్రెడీ ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్టు 80% పూర్తి అయిపోయిన ప్రజలని తనకి డబ్బు సంపాదించాలంటే ఆ ప్రాజెక్టులో 80% పూర్తి అయిపోయింది, కాంట్రాక్టులు నిర్ణయం చేశారు, దాంట్లో రావు. రీడిజైన్ అని చెప్పేసి పేరు పెట్టేసేసి తనకి డబ్బు దండుకోవడానికి తనకు ఒక పెద్ద ATM సెంటర్ కింద కాళేశ్వరం ప్రాజెక్ట్ని మార్చి ప్రాణిత చేవెళ్ళ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న ఆ ప్రాజెక్ట్ని కూడా తీసేసి కాళేశ్వరం అని చెప్పేసి తీసుకొచ్చేసి ఆ లిఫ్ట్లు వేసుకొచ్చి గ్రావిటీ మీద వచ్చే నీళ్ళను వదిలేసేసి ఎత్తిపోతలు పెట్టేసేసి అసలు ఎంత దుబారా చేశాడు. విద్యుత్కి ఎంత ఇదవుద్ది, అంత విద్యుత్ ఉందా లేదా, ఇవన్నీ చేసేసి ఇప్పుడు మేటిగడ్డ కుంగింది, అన్నారం సుందీల పరిస్థితి అదే. నీళ్ళు లేకుండా అయిపోయినాయి, నీళ్ళన్నీ వదలాల్సి వస్తుంది. కాంట్రాక్టరు చేతులు వేసేసాడు. ఇప్పుడు మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ ఏదో వస్తుంది. కానీ
ప్రజాధనం ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేశాడు కాబట్టి దాంట్లో అతనికి సరైన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. మీ కార్యాచరణ నెక్స్ట్ స్టెప్ ఏదనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు ఇలానే కొనసాగింపా, లేకపోతే ఏదన్నా పదవిని ఆశిస్తున్నారా? అంటే డెఫినెట్లీ నేను ఎప్పుడు ఆశించింది లేదు. నేను ఆర్గనైజేషన్లో నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ దాంట్లో కూడా నాది పేరు కన్సిడరేషన్లోకి వచ్చింది, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ వేరే అగ్రకులాలకి లేదు అనేది ఒకటి చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు పీసీసీగా చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 ఏళ్ళు పీసీసీగా చేశారు, 9 ఏళ్ళ నుంచి రెడ్డిస్ ఉన్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి రెడ్డి కానీ కమ్మకు కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు. బట్ జాతీయ స్థాయిలో నాకు ఏదో పార్టీ డెఫినెట్లీ ఏదో ఒకటి నాకు ఏదో ఒక బాధ్యత ఇస్తుంది తొందరలోనే. ఆ బాధ్యతలో పనిచేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.